హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడదామంటే అండి, హస్బెండ్ సైడ్ నుంచి ఈ సమస్యలేమి ప్రాబ్లంతో బాధపడుతున్న కపుల్స్ వచ్చినప్పుడు భర్త సైడ్ నుంచి మేము అడిగే ఓన్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ వీర్య కణాల పరీక్ష. ఈ వీర్య కణాల పరీక్షలో మేము ఎన్నో ఫ్యాక్టర్స్ చూస్తామన్నమాట. అంటే వాల్యూమ్ ఎంత ఉంది, నెక్స్ట్ వచ్చేసి కణాల నంబర్స్ ఎలా ఉన్నాయి, నా కణాలలో ఎన్ని కదులుతూ ఉన్నాయి, ముందుకు కదిలే కణాల శాతం ఎంత. సో ఇట్లా ఎన్నో పారామీటర్స్ అన్నవి చూస్తూ ఉంటాం. అవుట్ ఆఫ్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ లేదా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ వాల్యూమ్ ఆఫ్ శాంపిల్. అంటే శాంపిల్ అమౌంట్ ఎంత మాత్రం ప్రొడ్యూస్ అవుతుంది. ఈ వాల్యూమ్ తక్కువ ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వాల్యూమ్కి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశానికి ఏమన్నా సంబంధం ఉంటుందా, దాని గురించి ఈరోజు మాట్లాడతాను. ఫస్ట్, ఈ వాల్యూమ్ ఆఫ్ ద శాంపుల్ నార్మల్ రేంజ్ ఎంత ఉండాలంటే కనీసం 1.5 ml కంటే ఎక్కువ ఉండాలి. ఇది యూనివర్సల్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఒక బాడీ ఉంది. అది అందరి మెన్ది డిఫరెంట్ కంట్రీస్ నుంచి శాంపిల్స్ అనలైజ్ చేసి ఈ పర్టిక్యులర్ నంబర్ని వాళ్ళు తీసుకొచ్చారు. సో కనీసం 1.5 ml అండ్ అబవ్ ఉంటే వాల్యూమ్ ఆఫ్ శాంపిల్ నార్మల్ ఉంది అని అర్థం. ఈ శాంపిల్ వాల్యూమ్ చూసేటప్పుడు హస్బెండ్ని వీర్య కణాల పరీక్షకి రమ్మంటామండి. వచ్చేటప్పుడు ఏంటి అంటే, ఒకసారి మనకు వీర్య కణాల పరీక్షకి ఇవ్వడానికి కనీసం ఒక 3-4 డేస్ గ్యాప్తో రమ్మని చెప్తాం. ఈ గ్యాప్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. రీజన్ ఇస్, ఈ వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ అన్నది తక్కువ వచ్చిందనుకోండి, మేబీ గ్యాప్ తక్కువ ఉండొచ్చు. భర్త భార్య కలిసి ఓన్లీ 1-2 డేస్ గ్యాప్ ఉన్నా, లేదా భర్త సొంతంగా శాంపుల్ మాస్టర్బేషన్ ద్వారా డిస్కార్డ్ చేసి గ్యాప్ చాలా నారోగా ఉన్నా, అప్పుడు కూడా ఈ శాంపుల్ వాల్యూమ్ ఏదైతే ఉందో బాగా తగ్గిపోతుంది అనమాట. అందుకని అబ్స్టినెన్స్ పీరియడ్ నార్మల్ ఉందా లేదా అన్నది అడుగుతాం. సెకండ్ వచ్చేసి కలెక్ట్ చేసుకునే విధానం. ఎక్కువ మంది ఏం చేస్తారు అంటే, మేము వైడ్ మౌత్డ్ స్టెరైల్ కంటైనర్ ప్లాస్టిక్ బాటిల్స్ ఇస్తామన్నమాట. డైరెక్ట్గా హస్బెండ్ పెనిస్ ద్వారా ఇజాక్యులేట్ చేసిన శాంపుల్ ఆ కంటైనర్లో కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఫ్యూ మెన్కి డిఫికల్టీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, భర్త భార్య కలిసి ఆ కాయిటస్ లేదా ఇంటర్ కోర్స్ సమయంలో వెజైనా నుంచి ఇమీడియట్గా విత్డ్రా చేసి పెనిస్ని అలా కూడా శాంపుల్ ప్రొవైడ్ చేస్తారనమాట. దీన్ని కాయిటస్ ఇంటరప్టస్ అంటారు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, కొంచెం ఇనీషియల్ పార్ట్ ఆఫ్ శాంపుల్ లేడీ వెజైనాలో మిగిలిపోతుంది. అందుకని ఓవరాల్ వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ మనకు ఫైనల్ ఏదైతే ఉందో అది ఉన్నదానికంటే తక్కువ రావచ్చు. థర్డ్ వచ్చేసి, కొంతమంది కాండమ్ క్యాథెటర్స్ వాడతారు. కాండమ్లో డైరెక్ట్గా కలెక్ట్ అయిన శాంపుల్ని ఆ శాంపుల్ని కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసి కూడా అనాలిసిస్కి ఇస్తారు. సో ఇలా చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే, సర్టన్ అమౌంట్ ఆఫ్ శాంపుల్ ఆ కాండంలో మిగిలిపోయి ఫైనల్ ఇవాల్యుయేషన్లో వాల్యూమ్ తక్కువ రావచ్చు. అందుకని మాన్యువల్ ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయా, కలెక్ట్ చేసుకునేటప్పుడు వాల్యూమ్ స్పిల్ ఏమన్నా అయిపోయిందా, శాంపుల్ బయట పడిపోయిందా, ఇవన్నీ మాన్యువల్ ఎర్రర్స్, ఎన్ని డేస్ గ్యాప్, ఇవన్నీ ఫస్ట్ మేము చూస్తామన్నమాట. ఫిజియోలాజికల్ కేసెస్ ఇవన్నీ రూల్ అవుట్ అయ్యి అంతా బాగుండి కూడా శాంపుల్ వాల్యూమ్ బాగా తక్కువ వచ్చింది అంటే, అప్పుడు మేము వేరే రీజన్స్ అయి ఉండొచ్చు. అవి ఏంటి అన్నది వి గో ఇన్ టు డీటెయిల్. పాథలాజికల్ రీజన్స్, ఆర్గానిక్ కాజెస్ ఎందుకు తక్కువ రావచ్చు వాల్యూమ్ ఆఫ్ శాంపుల్. మెన్లో బీజాలు రెండు వైపులా ఉంటాయండి, 2 టెస్టిస్ ఉంటాయి. సో ఈ 2 టెస్టిస్ నుంచి కణాలు ఉత్పత్తి అయ్యి బయటకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో ఆ డక్ట్స్ ఉంటాయి కదా, అలాంగ్ ద డక్ట్స్ ఎన్నో గ్లాండ్స్ ఉన్నాయన్నమాట. స్పర్మ్స్కి ఈ లిక్విడ్ పార్ట్, సిమెన్ పార్ట్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి ఈ గ్లాండ్స్ అన్నీ. ఏమన్నా గ్లాండ్లో ప్రాబ్లం ఉన్నా, లేదా డక్ట్స్ ఎక్కడన్నా బ్లాక్ అయినా ఇన్ఫెక్షన్ వల్ల ఆ లిక్విడ్ పార్ట్ రాకపోవడం వల్ల కూడా ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ తగ్గచ్చు. ఈ బ్లాకేడ్ ఆఫ్ డక్ట్స్ లేదా డక్ట్స్ పుట్టుకతోనే లేకపోవడము, ఇవన్నీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో కంజనైటల్, బై బర్త్ ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇవి రూల్ అవుట్ చేసుకోగలిగితే ఇవి ఎలా తెలుసుకుంటాము అంటే, స్కాన్స్ చేయొచ్చండి. స్కాన్స్లో కొద్ది వరకు మనకు ఐడియా అనేది రావచ్చు. లేదా ఒక డై పంపిస్తామన్నమాట, కలర్డ్ డై పంపించి కూడా మేము స్కాన్స్ తీసుకుంటాము. ఆ సిటీ స్కాన్స్ లేదా ఇటువంటి రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా కూడా ఎక్కడన్నా డక్ట్ యాబ్సెంట్ ఉన్నా లేదా బ్లాక్ అయి ఉన్నా కూడా వాల్యూమ్ ఆఫ్ శాంపుల్ ప్రాబ్లం అవ్వచ్చు. ఇంకొంతమందికి ఏమవుతుందంటే, అవసరం ఉన్నదానికంటే ఎక్కువ శాంపుల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ అవ్వచ్చు అంటే, ఇన్ఫెక్షన్స్లో, ప్రాస్టేట్ గ్లాండ్ కానీ వేరే అదర్ యాక్సెసరీ గ్లాండ్స్లో ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ అయ్యి అవసరం ఉన్నదానికంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ సిమెంట్ డిపాజిట్ అయ్యి వాల్యూమ్ మరీ ఎక్కువగా వస్తుంది, మోర్ దెన్ 5 ml అలా వెళ్తూ ఉంటుంది. ఇటువంటి శాంపిల్ హెల్తీగా ఉందా లేదా అంటే
రిమైనింగ్ పారామీటర్స్ చూస్తాము, లైక్ కౌంట్స్, కదలిక, ఇవన్నీ అయితే నోటీస్ చేసుకుంటాము. అలాంగ్ విత్ దిస్ పస్ సెల్స్ అనేవి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. పస్ సెల్స్ అంటే ఈ ఇన్ఫెక్షన్, ఈ పస్ సెల్స్ ఇన్ఫెక్షన్ ఎంత మాత్రం ఉంది, అటువంటి ఇన్ఫెక్షన్ సిగ్నిఫికెంట్గా ఉందా లేదా, ఉంది అంటే దానికి యాంటీబయాటిక్ కోర్స్ ఇచ్చి కొన్ని డేస్ గ్యాప్ ఇచ్చి ఫ్యూ వీక్స్ మళ్ళీ హస్బెండ్ని వెనక్కి రమ్మని చెప్పి మళ్ళీ రిపీట్ చేసి సెమెన్ అనాలిసిస్, అప్పుడు కానీ వీ డోంట్ కమ్ టు వన్ కన్క్లూజన్ సెమెన్ శాంపుల్ గురించి.